స్థానిక ఇందిరానగర్ కాలనీకి చెందిన నిరుపేద గర్భిణీ శ్రీ సేవంతకి నీడా సంస్థ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ చేతుల మీదుగా పోషకాహారం పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ, దాత కరణ్ యూనియన్ బ్యాంకు ఉద్యోగి నీడా సంస్థ తరఫున 12వ పేద గర్భిణీ శ్రీ ఇందిరానగర్ అంగన్వాడీకి చెందినటువంటి సేవంత 7 నెలల గర్భిణి డెలివరీ అయ్యే వరకు దత్తత తీసుకొని ప్రతి నెల పోషకాహారం పండ్లు అందిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా 3వ నెల సహాయం చేశామని తెలిపారు. దీని ద్వారా ఆరోగ్యవంతమైన పిల్లలకి జన్మనిస్తారని, వారు ఆరోగ్యంగా ఉండడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎక్కడ నిరుపేద గర్భిణీ స్త్రీలు ఉన్నా వారికి పోషకాహారం అందించడానికి నీడా సంస్థ నిరుపేద గర్భిణీ స్త్రీలు ఉన్నవారికి పోషకాహారం అందించడానికి సంస్థ ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమానికి నిరుపేదలను సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఇందిరానగర్ 2 గోదావరికానికి చెందిన సవంతకు 9వ నెల గర్భిణీ స్త్రీ, తనకి 3వ నెల పోషకాహారం కరణ్ గారు ఈ అమ్మాయిని గర్భిణీ స్త్రీని దత్తత తీసుకొని డెలివరీ అయ్యే వరకు ప్రతి నెల పోషకాహారం అందిస్తామని తెలిపారు. దానిలో భాగంగా ఈరోజు కరణ్ గారు యూనియన్ బ్యాంక్ ఉద్యోగి, తన కుమార్తె ముద్దుల కుమార్తె కీర్తిక పుట్టినరోజు ఈరోజు. తన పుట్టినరోజు సందర్భంగా 3వ నెల పోషకాహారము అంటే డ్రై ఫ్రూట్స్, తర్వాత పప్పులు, మినరల్స్, తర్వాత ఫ్రూట్స్, మదర్ హార్లిక్స్, ఇట్లా అన్ని విటమిన్స్, మినరల్స్ అన్నీ కలిసి ఉన్నటువంటి పోషకాహారము తన నెలకు సరిపడా అందించడం జరిగింది. సో ఇలా ప్రతి నెల సవంత డెలివరీ అయ్యే వరకు కూడా మేము అందిస్తామని తెలపడం జరిగింది. నీడా స్వచ్ఛంద సంస్థ తరపున ఇంత మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు 11వ గర్భిణీ స్త్రీ, ఇలా ఇప్పటి వరకు 10 మంది గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల పోషకాహారం అంచి పండంటి ఆరోగ్యవంతమైన పిల్లలకు, చిన్న పిల్లలకి జన్మనివ్వడంలో నీడా స్వచ్ఛంద సంస్థ కృషి చేసింది. దీనికి ప్రత్యేకంగా మేము మా దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ ప్రాజెక్టును ముందు నడపడంలో కరణ్ గారు ఉన్నారు. సో ఇప్పటివరకు ఎక్కువ మందిని దత్తత తీసుకొని నడిపించింది కూడా తన ఆధ్వర్యంలోనే. ఈరోజు తన కుమార్తె కీర్తిక పుట్టినరోజు సందర్భంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేశారు. కీర్తిక ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, తర్వాత భవిష్యత్తులో ఉన్నత శిఖరాల్లో తండ్రిలాగా మంచి ప్రయోజకురాలుగా, విద్యావంతురాలుగా మంచి ఉన్నత స్థానంలో ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, అంగన్వాడీ టీచర్ శారద, గుర్రం సతీష్ తదితరులు పాల్గొన్నారు.